సో ఇంతకుముందు మీరు అంటే విలనీ క్యారెక్టర్లు చాలా చేశారు. సో వాటి వాటి తాలూకు ఇది దీనిలో ఏమన్నా ఇన్కార్పొరేట్ చేసే ప్రయత్నం ఏమైనా చేశారా? వాటి తాలూకు ఇదంటే నాకు తెలిసి అంటే ఈవెన్ దీంట్లో జెంటిల్మెన్లో నిజంగానే సోఫిస్టికేటెడ్ విలన్లుగా చాలా బాగా చేశారు మీరు. సో ఇది ఇంకా గిరీశం క్యారెక్టర్ అనేది తేనె పూసిన కత్తి లాగా ఉంటుంది. అది నాకు తెలిసి గిరీశం అంటే సర్వైవల్ కోసం చేసే మనిషి తప్ప అంత చెడ్డ హ్యూమన్ బీయింగ్ ఏం కాదండి. చెడ్డ హ్యూమన్ బీయింగ్ కాదు. అవును, హ్యూమన్ బీయింగ్ కాదు. చెప్పండి. యా, అది అంటే ఏ వ్యక్తినైనా తన మాటలతో బ్రిడ్డి కొట్టించే టైప్. అవును, ఏంటంటే ఒక రకమైన చాలా ఎంజాయ్ చేశాను గిరీశం క్యారెక్టర్ నేను. నాకు తెలిసి అది విలన్ కాదు, నాకు తెలిసి ప్రతి మనిషి కొంతవరకు గిరీశం ఉంటారు. అందులో ఇప్పుడు సొసైటీలో అసలు అది లేకపోతే బతకడం కూడా కష్టం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, నాకు చాలా మంది గిరీశాలు తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నారు. ఎవ్రీబడి ఈజ్ అ గిరీశం. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా ఏదో తెలిసినట్టు మాట్లాడితే ప్రతిదీ గిరీశం. అవును, మీరు డైరెక్ట్ చేసిన 3 సినిమాల్లో నాగశౌర్య హీరో. ఏంటి రీజన్? ఫస్ట్ సినిమాకి ఆబ్వియస్లీ ఆడిషన్ చేశాను. ఆడిషన్ చేసిన తర్వాత నాకు చాలా కాలం ఎవరు దొరకలా. ఒకరోజు నాగశౌర్య వీడియో దొరికింది. అది ప్రొడ్యూసర్ ఒప్పుకుంటారో లేదో నాకు డౌట్, ఎందుకంటే అంతకుముందు శౌర్య ఒక సినిమా చేశాడు. సో ఒక సినిమా చేసిన వాళ్ళు వద్దని అనుకున్నాం కదా అని అంటారేమో నాకు డౌట్ అనమాట. సో మళ్ళీ ఆయనకి ఓకే అనడంతో శౌర్య ఇదైంది. రెండో సినిమాకి నాకు 2 హీరోలు కావాలి. అండ్ ఆ ఇద్దరికి ఏంటంటే ఒకే రకమైన ఇమేజ్ ఉండాలి జనాల్లో. అంటే ఒకళ్ళు పెద్ద స్టార్ అయిపోయినా ఒకళ్ళు బడ్డింగ్ యాక్టర్ అయినా అది బ్రదర్స్ మధ్య అది కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని ఇద్దరికి ఒకటే ఇమేజ్ కైండ్ ఉన్న హీరోస్ని ఎంచుకోవాలని టైప్లో ఎంచుకున్నాను అనమాట. థర్డ్ సినిమాకి నాకు అగైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇదేంటి ఎమోషనల్ రోల్, ప్లస్ ఏంటంటే కాలేజ్ బాయ్లో ఉండాలి, తర్వాత ఒక 4-5 స్వీట్ లుక్స్ ఉండాలి. దానికి ఏంటంటే డైరెక్టర్తో మంచి రిలేషన్షిప్ ఉన్న నటుడైతే బాగుంటుందని నాకు అనిపించింది బేసికలీ. అండ్ నిజంగా చెప్పాలంటే శౌర్య ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. థర్డ్ సినిమాకి ఎక్కువ కష్టపడ్డాడు నిజంగా. సో రైటర్గా వచ్చే 2